ఇస్తుంది అనేది ప్రజలు పూర్తిగా వెళ్ళిపోయింది అది. రైట్ రైట్ కోటేశ్వర గారు చెప్పండి. వినపడుతుందా సార్? వినిపిస్తాను సార్ కోటేశ్వర గారు, సో విషయం మొత్తం విన్నారు. నిజంగానే మరి ఈరోజు కేటీఆర్ గారి యొక్క అంటే క్యాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా పరిధిలోకి తీసుకోలేదు. సో నిజంగానే మరి తప్పు చేయకపోతే కేటీఆర్ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి అనేది ఈరోజు ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది ఇది. బట్ ఏదైనా ఎంక్వైరీకి వెళ్ళడానికి కూడా ఆయన తటపటాయిస్తూ ఉన్నారు. ఈ కేసులో పెద్ద విషయం లేదు, అయినా కూడా నన్ను ఒక కక్షపూరితంగా ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు, ప్రశ్నించేందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఏంటి సార్ నిజంగానే ఈ అంశంలో ఏంటి అసలు మీ 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 యొక్క పరిధిలో మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇంకొకటి హెరాల్డ్ కేసు అని ఈరోజు రామ్మూర్తి గారు కూడా అంటున్నారు, దాని గురించి కూడా వివరంగా చెప్పండి. ఇప్పుడు మన సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడతాను. ఇప్పుడు హెరాల్డ్ కేసు అంటే దాని మీద కావాలంటే డిస్కషన్ పెట్టుకోవచ్చు, అదేమి ఇబ్బంది. వాయిస్ బాగా స్లోగా వస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ కి సంబంధించి విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. హెరాల్డ్ కేసు గురించి మాట్లాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, లేదా ఏ కేసు గురించి అయినా అభ్యంతరం లేదు. హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు తప్పు చేస్తే వాళ్ళు దాన్ని కోర్టులో రుజువు చేస్తే శిక్షలు పడతాయి, అంతే. ఏదైనా అంతే. అందుకని కేసులు అనేటువంటివి అవి తప్పుడు కేసులా కాదా అనేటువంటివి అది తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ మన కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు హైకోర్టులో వాష్ పిటిషన్ దాన్ని కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే జరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం, కేటీఆర్ కూడా తెలుసు. అయినా కానీ హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా చట్టంలో ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకోవడానికి ఎవరికైనా హక్కు ఉన్నది, నిందితులకి ఎవరికైనా కానీ హక్కు ఉన్నది. అందువలన దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. అయినంత మాత్రాన ఏమో జరిగిపోతుంది ఏమిటి అన్న, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చర్చ. ఏం జరుగుతుందంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కోటేశ్వర గారు, మీ వాయిస్ మరీ స్లోగా వస్తుందండి, కొంచెం ఒకసారి మళ్ళీ ఒకసారి మ్యూట్లోకి వెళ్ళి మ్యూట్లోంచి వస్తారా? హలో, ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి నా అంచనా ప్రకారం, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు దాని ప్రకారం, ఆ కేసు స్వభావాన్ని బట్టి చూస్తే కేటీఆర్ ఏ విధంగానూ ఎక్కడ దొరికిపోయేటువంటి అవకాశాలు లేవు ఇప్పుడున్నటువంటి ఈ కేసు. ఓ, మీ ఒపీనియన్? నా ఒపీనియన్. ఎందుకు అంటే మంత్రిగా ఉండి ఆయనే చెప్పాడు, నేను మౌఖికంగా ఆదేశించాను, తిరిగి మళ్ళా అధికారానికి మేమే వస్తామని అనుకున్నాము. వచ్చినప్పుడు దాన్ని అఫీషియల్ గా దాన్ని ర్యాటిఫై చేయించుదాం అనుకున్నాము, అందుకని నేను మౌఖికంగా ఇచ్చాను అని చెప్పాడు ముందు. అవును. తర్వాత అఫిడవిట్లో ఏం చెప్పారు, అది నేను చెప్పిన మాట వాస్తవమే కావచ్చు, కానీ అది దాని ఇవ్వాలా లేదా అనేటువంటి బాధ్యత అధికారులు తప్ప నాకేం సంబంధం అని చెప్పేసి ఆయన మాట మార్చాడు. ఇప్పుడు కూడా అదే పదే చెప్పిపోతారు కోర్టులో. అందుకని అధికార ప్రాపర్ గా నిధుల బదలాయింపు దానికి సంబంధించి చేసినటువంటి దాని మీద ఇప్పుడు అధికారులు డెఫినెట్ గా దొరికిపోతారు. వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, ఎట్లా పడుతుంది అనేటువంటిది ఒకటైతే, ఈ కేసులో ఉన్నటువంటి మరొక కోణం ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏసీబీ గాని లేదా ఈడీ గాని ఈ రెండు కూడా దర్యాప్తు చేస్తున్నాయి కనుక ఇప్పుడు మన ఎన్నికల బాండ్ల రూపంలో అదే కంపెనీ బీఆర్ఎస్ కి 41 కోట్ల రూపాయలు ఇచ్చిందనేటువంటిది తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అంటే అంతకు ముందు కూడా వచ్చి ఉంటుంది, అంతకు ముందు కూడా, ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కనుక కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వెలికి తీసి బయట పెట్టారు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అంతకు ముందు మాకు గ్రీన్ కో వాళ్ళు ఇంత ఇచ్చారని ఎప్పుడు అంత నిజాయితీగా వాళ్ళు ఏం చెప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత అవును ఇచ్చారు, మాకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారని చెప్తున్నారు, అది వేరే అంశం. ఇక్కడ దీనికి దానికి అంటే బాండ్ల రూపంలో వాళ్ళు ఇస్తే, ఈ రూపంలో వాళ్ళకి ఆ కంపెనీ ఇస్తే క్విట్ ప్రోకో మొత్తం మీద జనం సొమ్ము భోంచేశారా అనేటువంటి కోణాన్ని దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోణంలో దర్యాప్తు చేసి ఆధారాలు దొరికితే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదా ఈ కేసులో నిమాలమైనటువంటి మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ అప్పుడు
విచారణ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. కానీ ఈ బదలాయింపు వరకు మాత్రమే కనుక పరిమితం అయ్యేట్లయితే సారీ అధికారులు మాత్రమే ఈ కేసులో స్పష్టంగా దొరికిపోతారు. ఒకవేళ ఇప్పుడు ఏసీపీ ఒకసారి విచారణ జరిపింది, మరొకసారి విచారణ జరిపి ఈడీ గాని ఏసీపీ గాని మరొకసారి విచారణ జరిపి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు, మళ్ళా తప్పించుకుంటున్నారు అనేటువంటి కేసు తోటి అరెస్ట్ చేసినా చేయవచ్చు. చేస్తారా లేదా అనేటువంటిది మనం జోస్యం చెప్పలేము, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి చేయడానికి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కోర్టు ఆదేశాల మేరకు ఉపసంహరించుకున్నారు కనుక లైన్ క్లియర్ అయిందనేది నా అభిప్రాయం. చేస్తారా లేదా అనేటువంటిది వేరే అంశం. అందువలన ఒకవేళ చేస్తే ఏమవుతుంది, చేస్తే మిన్ను విరిగి మీద పడదు. ఏదో చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏదో పోదు, అదే విధంగా చేసినంత మాత్రాన కాంగ్రెస్ కి పెద్దగా ఒరిగేది కూడా ఏమీ ఉండదు. ఆ తర్వాత ఒకసారి చేసిన తర్వాత ఒక క్రమంలో మళ్ళా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఇక ఆ కేసు అనేటువంటిది కోర్టులో సంవత్సరాల ద్వారా పడి సాగుతూ ఉంటుంది, జనం మర్చిపోతారు. ఇవన్నీ కూడా ఈ చర్చలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా లేదా ఇంకోళ్ళు మాట్లాడినా కానీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం దీన్ని ఒక చర్చనీయాంశంగా చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది తప్ప దీనిలో ఈ కేసు వరకు అంటే కేవలం నిధుల బదలాయింపు వరకు మాత్రమే కనుక అయ్యేట్లయితే రేపు కేటీఆర్ ఏమంటాడు చూడండి, నేను మౌఖికంగా చెప్పానంటున్నారు, నేను అసలు చెప్పలేదు అని అడ్డం తిరిగినా కూడా ఆశ్చర్యం లేదు కోర్టులో. ఓకే, కానీ ఇక్కడ అరవింద్ కుమార్ గారు ఆయన ఆదేశాల మేరకు మేము నిధులు బదలాయించామని చెప్తున్నారు కదా సార్. ఇక్కడ ఆదేశాలు అంటే మౌఖికమైన ఆదేశాలకు ఆధారాలు ఏముంటాయి? ఓకే, నేను చెప్పలేదు, అరవింద్ కుమార్ అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి రేపు అడ్డం తిరిగారు అనుకోండి, ఓకే, అవకాశం కూడా ఉందంటారు. అరవింద్ కుమార్ దొరికిపోతాడు, కేటీఆర్ దొరకరు, లేకపోతే మీరు నేను ఇద్దరం ఎవరు దొరకం. అవును, అందుకని అటువంటి అవకాశం అయితే ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో ముఖ్యంగా అయితే ఇప్పుడు రానున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ని కాస్త డౌన్ఫాల్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మీ ఉద్దేశమా? డౌన్ఫాల్ చేయటం కాదు, ఇప్పుడు గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరగకూడదని ఏమి లేదు కదా. అవును, మాత్రాన్ని డౌన్ఫాల్ అవుతుందని అని దానికి ఆ విధమైనటువంటి కంక్లూజన్స్ ఎందుకు రావాలి? వాళ్ళ నిజాయితీని నిరూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి కేసులు పెట్టింది కూడా అనుకోవచ్చుగా. మేము పవిత్రంగా తిరిగి వస్తాము, మేము ఎలాంటి తప్పులు చేయలేదని వాళ్ళే చెప్తున్నారు కదా, కడిగిన ముత్యంలో తిరిగి వస్తామని. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, వాళ్ళు పవిత్రులు అవుతారు, జనం దృష్టిలో హీరోలు అవుతారు, వాళ్ళ మీద వేధింపులు పెట్టినటువంటి వాళ్ళుగా కాంగ్రెస్ అవుతుంది.